ఇంత ఈజీ మెథడ్‌లో ఇప్పటివరకు ఈ కటింగ్ అయితే ఎవరు చెప్పలేదు. కాబట్టి నేను ఈ వీడియోని అప్‌లోడ్ చేస్తున్నాను. బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఎక్కువ క్లాత్ అవసరమవుతుంది. క్లాత్‌ని ఇలా కొంచెం నిలువుగా వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కలిపి మొత్తం 4 ఫోల్డింగ్స్ చూసారా? ఇలా ఎక్కువ అడ్డం వచ్చేలాగా క్లాత్‌ని ఫోల్డింగ్ చేసుకోవాలి. చాలామందికి క్లాత్‌ని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో కూడా తెలీదు. అందుకనే చూపిస్తున్నాను. ఫస్ట్ మనం కిందన ఒక రిఫరెన్స్ లైన్ గీసుకుందాం. క్లాత్ కొంచెం ఎగుడు దిగుడు ఉంది. ఇలా సమానంగా సెట్ చేసుకొని క్లాత్‌ని ఒక రిఫరెన్స్ లైన్ని గీసుకుందాం. బుట్ట హ్యాండ్స్కి ఎప్పుడు కూడా ఒక 10 ఇంచెస్ అయినా మినిమం క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి. అప్పుడే కొంచెం హ్యాండ్స్కి ఫ్రిల్స్ ఎక్కువ పెట్టడానికి అవుతుంది. సో ఇలా రిఫరెన్స్ లైన్ అనేది గీసిన తర్వాత మనం బుట్ట ఎంత కావాలనుకుంటున్నాం? నేనైతే ఒక 5 ఇంచెస్ కావాలనుకుంటున్నాను. మీరు 4 కావాలనుకుంటున్నారా, 3 కావాలనుకుంటున్నారా, ఎంతైతే అంతకి మార్కింగ్ చేసుకోండి. 5 పెట్టుకుంటే ఫ్రిల్స్ కొంచెం ఎక్కువ వస్తే చూడడానికి బుట్ట బాగుంటుందని నేను 5 తీసుకున్నాను. హ్యాండ్ యొక్క హైట్ ఖర్చులతో కలిపి నేను 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కిందని ఏ 5 ఇంచులు అయితే మార్క్ చేసామో పైన కూడా అదే 5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇది బుట్ట కోసం మార్కింగ్ చేసుకుంటున్నాం మనం, హ్యాండ్ మార్కింగ్ కాదు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. హ్యాండ్ హైట్ వచ్చేసి 7 ఇంచెస్, బుట్ట విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని స్కేల్తో ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుందాం. ఇది ఓన్లీ బుట్ట లోపల వచ్చే ఫ్రిల్స్ కోసం మార్కింగ్ మాత్రమే. ఇది హ్యాండ్ మార్కింగ్ కాదు. దీన్ని మినహాయించి ఇప్పుడు మనం హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకుంటాం. సో ఇలా ఒక బాక్స్ని డ్రా చేసుకున్నాం కదా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఆ గీత ఉన్నంత వరకు కూడా క్లాత్ని ఫోల్డ్ చేసేయండి. ఏదైతే 5 ఇంచెస్ కొలత క్లాత్ మనం తీసుకున్నామో దాన్ని లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ హ్యాండ్ అనేది యాజ్ యూజువల్గా ఎలా ఉంటుందో మనం మార్కింగ్ చేసుకుందాం. మళ్ళీ ఇప్పటి వరకు చేసుకున్న మార్కింగ్ని వదిలిపెట్టేసి ఇప్పుడు చూడండి, మెయిన్ హ్యాండ్ కోసం 7 ఇంచెస్ హ్యాండ్ హైట్ 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మళ్ళీ అదే 7 ఇంచెస్ ఇటువైపు కూడా మనం మార్క్ చేసుకొని మళ్ళీ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుందాం. ఆ బాక్స్లో మనం హ్యాండ్ని డ్రా చేసుకుందాం, మెజర్మెంట్స్ అన్నీ కూడా. సో క్లియర్ కదా, మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. సారీ. ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ అనేది మార్క్ చేసుకుంటాం. హ్యాండ్ డౌన్ అనేది ఎలా మార్క్ చేసుకుంటాం? 30 నుంచి 34 వరకు అయితే 30 సైజ్ నుంచి 34 సైజ్ వరకు హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం. 34 కన్నా ఇంకా పెద్ద సైజ్ అయితే మనం 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. సో ర్యాండమ్గా ఒక 3.5 ఇంచెస్ని అలా మార్క్ చేసుకొని అక్కడ కూడా ఒక రిఫరెన్స్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. దాని మీదకి ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చే విధంగా మనం మెజర్మెంట్ చేద్దాం. నేను కటింగ్ చేస్తున్న బ్లౌజ్ ప్రకారం దీనికి ఆర్మ్ హోల్ సైజ్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. సో స్టార్టింగ్ లైన్ దగ్గర నుంచి మనం తీసుకున్న 3.5 ఇంచెస్ ర్యాండమ్ లైన్ వరకు ఒక 9 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చుల కోసం ఇంకొక 2 ఇంచెస్ని ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఆర్మ్ హోల్. సో అలాగే ఇప్పుడు హ్యాండ్ మనం ఓపెనింగ్ దగ్గర ఎప్పుడు 1.5 ఇంచ్ తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజెస్కి మినిమం 1.5 ఇంచెస్ ఉంటే హ్యాండ్ బాగా వస్తుంది షేప్ అనేది. ఇప్పుడు ఆ 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఈ 9 ఇంచెస్ వరకు ఒక లైన్ని అలా ర్యాండమ్గా డ్రా చేసుకోవాలి. చూడండి, వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇలా డాట్ 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 పెట్టుకొని అంచునాగా ఆ 2 లైన్స్ని కలిపేయండి. ఈ బుట్ట హ్యాండ్ డిజైన్లో ఎప్పుడూ కూడా హ్యాండ్ని మొత్తం ఫ్రిల్సే కవర్ చేసేసి ఉంటాయి. మనకి హ్యాండ్ షేప్ అనేది అంత ఎక్కువగా డిస్ప్లే అవ్వదు. మనకి బయటికి డిస్ప్లే అయ్యేది ఆ ఫ్రిల్స్ మాత్రమే. వాటిని ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసామో అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి లైన్ని ర్యాండమ్గా డ్రా చేసుకోవడంలో ప్రాబ్లం ఏమీ లేదు. నార్మల్ హ్యాండ్ డ్రా చేసేటట్టయితే ఏ టూల్స్ యూజ్ చేయాలో నేనే చెప్తాను, ఓకేనా?
ఇప్పుడు హ్యాండ్ కిందన పట్టి వస్తుంది కదా కుచ్చిళ్ళకి, అక్కడ హ్యాండ్ ఓపెన్ 6 ఇంచెస్ అన్నమాట ఈ బ్లౌజ్కి. అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఏ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నామో ఆ మెజర్మెంట్స్ని ఈ హ్యాండ్ ఓపెనింగ్ మెజర్మెంట్స్తో కలిపేయాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ షేప్ అనేది ఫామ్ అయింది. సో ఇదన్నమాట మన హ్యాండ్ షేప్. దీన్ని ఇప్పుడు నీట్గా మనం కట్ చేసుకున్నాం. ఈ ఫోల్డ్ చేసుకున్న 5 ఇంచెస్ బుట్ట వస్తుంది, ఫ్రిల్స్ వస్తాయి ఆ ప్లేస్లో. సో మిగతాదంతా కూడా హ్యాండ్ షేప్. బుట్ట హైట్ కావాలి అని కస్టమర్ అడిగితే ఏం చేయాలి? మనం ఎక్కడైతే బుట్ట కోసం ఫ్రిల్స్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఒక 1 ఇంచ్ వరకు, మీకు ఇంకా ఎక్కువ కావాలంటే 2 ఇంచెస్ 1.5 ఇంచ్ వరకు పెంచుకోవచ్చు. వీళ్ళు లైట్గా బుట్ట కావాలి అని అడిగారు కాబట్టి 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. బుట్ట హైట్ ఇది. బుట్ట హైట్ వీళ్ళకి 1 ఇంచ్ వరకు కావాలి. సో మళ్ళీ ఈ 1 ఇంచ్ని అలా బాక్స్ లాగా ఫామ్ చేసుకొని ఒక బాక్స్ని డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ బాక్స్లో వచ్చిన 1 ఇంచ్ నుంచి మనం డ్రా చేసుకున్న హ్యాండ్కి ఒక ప్యాటర్న్ ఇలాగా కలిపేయాలి. ఆ షోల్డర్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ బాక్స్ ఎంత ఉంది మనకి? విడ్త్ 5 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 5 ఇంచెస్లో హాఫ్కి మార్క్ చేసుకుందాం. టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా హాఫ్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం బుట్ట కోసం 1 ఇంచ్ హైట్ తీసుకున్నాం కదా, అందులో 1/2 ఇంచ్ తీసుకుందాం. దాన్ని సగానికి మార్కింగ్ చేసుకుంటే అది 1/2 ఇంచ్ అవుతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ని అలా ర్యాండమ్గా కలిపేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. దీనికి ఎలాంటి టూల్ అవసరం లేదు, మీరు ఫ్రీ హ్యాండ్తో అలా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇదంతా కూడా మనకి ఫ్రిల్స్లో కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు దాన్ని రిమైనింగ్ పార్ట్తో కూడా కలిపేద్దాం. ఇప్పుడు మనకి మొత్తం అంతా కలిపి ఒక హ్యాండ్ షేప్ అనేది నీట్గా డ్రా అయిపోయింది. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం ఎక్కడెక్కడ టక్స్ తీసుకోవాలి అన్నీ నేను చెప్తాను, హ్యాండ్ని కట్ చేసి విడిగా తీసుకున్న తర్వాత. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఇంకో వీడియో అప్లోడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఈ వీడియో అర్థం కాకపోతే ఏమైనా మీకు కన్ఫ్యూజ్డ్గా ఉంటే. సో ఫస్ట్ మనం కటింగ్ ఎప్పుడు రిఫరెన్స్ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కదా. ఫస్ట్ రిఫరెన్స్ లైన్ని కట్ చేసి తీసేద్దాం విడిగా. మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. కటింగ్ పార్ట్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తాను. వీడియో మీకు ఎక్కడా కూడా బోర్ కొట్టదు. సో నా వాయిస్ ఓవర్ని మీరు అలా ఫాలో అయిపోతూ ఈ వీడియోని దగ్గర పెట్టుకొని మీరు ఎప్పుడైనా సరే ప్లీట్ స్లీవ్స్ అనేవి కటింగ్ చేసుకునేటప్పుడు దీన్ని చూస్తూ కట్ చేసేసుకోండి, సరిపోతుంది. సో ఇలా మనం హ్యాండ్ షేప్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఖర్చులు వచ్చాయి కదా, ఆ పార్ట్ దగ్గర ఫస్ట్ మనం ఒక టక్స్ అనేది పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మనం 5 ఇంచెస్ వరకు తీసుకున్నాం కదా, అక్కడి నుంచి పెట్టుకోవాలి టక్స్. స్టార్టింగ్లో ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇక్కడి నుంచే మనకి అసలైన హ్యాండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం అక్కడి నుంచి టక్స్ పెట్టుకోవాలి. సో అదనమాట మనకి అసలైన హ్యాండ్. అలాగే కింద వైపును కూడా మనం టక్స్ పెట్టుకుందాం. ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈ టక్స్ మనకి ఈజీగా ఉంటాయి ఐడెంటిఫై చేయడానికి. సో ఒకసారి సెంటర్ లైన్ని అలా గోర్తో నీట్గా స్ట్రైట్గా చేసేసుకొని అప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేసుకుందాం. ఆ క్లాత్ సెంటర్కి అని మనకి ఒక అవగాహన ఉండడం కోసం అన్నమాట. జస్ట్ అలా ఒక నెయిల్తో స్క్రాచ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేయండి. ఇది మొత్తం 2 హ్యాండ్స్ కదా. హ్యాండ్ని ఓపెన్ చేసిన తర్వాత మనం అసలైన హ్యాండ్ దగ్గర నుంచి ఖర్చు వరకు టక్స్ పెట్టుకున్నాం కదా, చూడండి ఆ టక్స్ దగ్గర నుంచి ఈ టక్స్ వరకు దూరం ఎంత ఉందో టేప్తో ఒకసారి కొలవండి. కొలిచిన తర్వాత ఇప్పుడు దీనిలో హాఫ్ అంటే టేప్ని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఆ సగం ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచే మనం హ్యాండ్ లోత్ అనేది కట్ చేస్తాము. హ్యాండ్ లోతుని ఇలా తీసుకుంటే సరిపోతుంది.
సో ఈ బ్లౌజ్కి ఎటువంటి టూల్స్ వాడాల్సిన అవసరం లేదు. హ్యాండ్ లోత్ ఎంత ఉండాలి అంటే 3/4 ఇంచ్ ఉండాలి, అంటే 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ. 3/4 ఇంచ్ లోతు తీసుకుంటేనే పర్ఫెక్ట్గా లోత్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రీ హ్యాండ్తోని అలా ఆ డాట్ దగ్గర నుంచి ఆ టక్స్ వరకు కలిపేయాలి, ఒక లైన్ని ఫామ్ చేయాలి. ఈ లైన్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నాను. సో అదే విధంగా మనకి మెయిన్ టక్స్ కూడా ఉన్నాయి కదా హ్యాండ్ ఓపెనింగ్ దగ్గర, అక్కడ వరకు కూడా స్లైట్గా ఒక రివర్స్ ఎస్ ఆకారంలో ఉండాలి, చాలా సన్నగా. డ్రా చేసేటప్పుడు ఒకవేళ ఏవైనా మిస్టేక్స్ వచ్చినా కటింగ్ చేసేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేయండి. చిన్నది నాకు కూడా లావుగా వచ్చింది, సరిగ్గా వెళ్ళలేదు. సో నేను కటింగ్ చేసేటప్పుడు దీన్ని ఎలా కలిపిస్తానో చూడండి. మనం ప్లీట్ స్లీవ్స్ని ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు, అంటే బుట్ట హ్యాండ్స్ని కటింగ్ చేసుకునేటప్పుడు సో ఇలాంటి కర్వ్స్ ఏవైనా ఉంటే అవి ర్యాండమ్గా తీసుకుంటే సరిపోతుంది. కానీ ఒక ప్లెయిన్ హ్యాండ్ని, డిజైన్డ్ హ్యాండ్ని కట్ చేసేటప్పుడు మాత్రం షేప్స్ అనేవి టూల్ని ఉపయోగించి కానీ మెజర్మెంట్స్ బట్టి కానీ తీసుకోవాలి. చూసారు కదా, స్లైట్గా ఒక సన్నని ఎస్ ఆకారం వచ్చేలాగా దీన్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు లోతు ఇక్కడ తీసామని తెలియడం కోసం ఒక టక్స్ పెట్టేసుకోవాలి. సో ఇది ఫ్రంట్ పార్ట్కి లోతు వస్తుంది అని ఒక ఐడెంటిఫికేషన్ కోసం టక్స్ పెట్టేసుకున్నాం. సో ఇదన్నమాట మన హ్యాండ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఈ విధంగా మీరు కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో హ్యాండ్స్ డ్రాఫ్టింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఒక హ్యాండ్ చూపిస్తున్నాను మీకు. మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ నుంచి చివరి టక్స్ వరకు మధ్యలో మనం ప్లీట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి. ప్లీట్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోవడం కోసం, చిన్నగా రావడం కోసం నేను ఈ యూపిన్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, ఎప్పుడూ కూడా ప్లీట్స్ అనేవి వీలైనంత సన్నంగా దగ్గరికి ఉండేలాగా చూసుకోవాలి. మీకు క్లియర్గా కనిపించడం కోసం లైట్ ఆన్ చేసి చూపిస్తున్నాను. సో అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. వీడియోలో చూపించిన విధంగా చూసారా ఎంత దగ్గరికి నీట్గా అలైన్ అవుతున్నాయో. సో ఇలాంటి టిప్స్, ట్రిక్స్, మంచి స్టిచ్చింగ్, డ్రాఫ్టింగ్ వీడియోస్ అన్నింటి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒకసారి ఛానల్ని విజిట్ చేసి, మీకు నా వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఛానల్ అనుకుంటే ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలా ఒకసారి ప్లీట్స్ని అలైన్ చేసేసిన తర్వాత ఇప్పుడు చెక్ చేసుకోవాలి హ్యాండ్ మనకి కావాల్సిన విడ్త్ వచ్చిందా లేదా. యాక్చువల్లీ 6 ఒరిజినల్, 2 ఇంచెస్ ఖర్చులకి కలిపి మొత్తం 8 ఉండాలి, కానీ 9 వచ్చింది. సో ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ 8 ఇంచెస్ ఉండాలి మనకి, కానీ 9 ఇంచెస్ వచ్చింది. సో ఇప్పుడు ఆ 1 ఇంచ్ని కూడా మనం అటు ఇటు మార్క్ చేసుకొని, రెండు వైపులో కూడా మార్క్ చేసుకోవాలండి, ఒకవైపే స్టిచ్చింగ్ చేసేయకూడదు. మళ్ళీ ఆ 1 ఇంచ్ తేడాతో కూడా మనం ప్లీట్స్ని అరేంజ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో క్లియర్ కదండి, అర్థమవుతుంది కదా. ఇలా అటు ఇటు కూడా 1 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ప్లీట్ని పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటాం ఒకసారి. సో అలా ప్లీట్స్ మీద నుంచి మళ్ళీ వచ్చేసి ఇటువైపు కూడా ఇంకో 1 ఇంచ్ స్టిచెస్ వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకుందాము. మనకి హ్యాండ్ ఓపెనింగ్ ఎంత ఉంది, 8 ఉండాలి కదా, కరెక్ట్గా 8 ఉందో లేదో చూసుకుందాం. ఓకే, ఎగ్జాక్ట్ 8 వచ్చేసింది. ఇప్పుడు ప్లీట్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 ఇంచులు ఉండేలాగా కొలతతో కరెక్ట్గా 2 ఇంచెస్ ఉండేలాగా ఒక పట్టీని తీసుకొని కిందన వేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ ఓపెనింగ్ పార్ట్లో అటాచ్ చేస్తున్న ఈ పట్టీ ఏదైతే ఉందో ఇదే మనకి ఒక బోర్డర్ లాగా కనిపిస్తుంది హ్యాండ్ చుట్టూ కూడా. సో దీన్ని వీలైనంత నీట్గా వేసుకోవాలి, మెజర్మెంట్స్ ఫాలో అవుతూ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అలా ఉండేలాగా నేను మెజర్ చేసుకొని దీన్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ మెజర్లో అలా దీన్ని స్టిచ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం రివర్స్ చేస్తాము. రివర్స్ చేసిన తర్వాత మీకు ఎంత సైజు, ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్లో ఉంచుకొని దీన్ని మిగతా పట్టినంతటిని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసుకోండి. పట్టీని అటాచ్ చేస్తున్నప్పుడు చాలా స్లోగా అటాచ్ చేసుకోవాలి. అలాగే 1కి 2 సార్లు మెయిన్ ఫ్యాబ్రిక్ని చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్లీట్స్ని ఫోల్డింగ్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చాం కదా, అది పట్టీ వేసిన తర్వాత మనకి బయటికి డిస్ప్లే అవ్వకూడదు. అది పూర్తిగా ఈ పట్టీ లోపలికి వెళ్ళిపోవాలి. అలా కవర్ అయిపోయేలాగా
పట్టీని అటాచ్ చేసుకోవాలి. అందుకనే పట్టీని అటాచ్ చేసుకునేటప్పుడు అస్సలు కంగారు పడకుండా నీట్గా మెజర్మెంట్స్ ఫాలో అవుతూ విడ్త్ అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ రాకుండా ఈక్వల్గా వచ్చిందా లేదో చెక్ చేసుకొని, అలాగే హ్యాండ్ హైట్ అనేది మనం తీసుకుంటాం కదా మెజర్ చేసుకొని, ఆ హైట్ ఏమైనా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా ఒకసారి చూసుకోవాలి. లేదంటే లుక్ అనేది మారిపోతుంది. మనం హ్యాండ్ని ఎంత నీట్గా డిజైన్ చేసినప్పటికీ పఫ్ స్లీవ్స్ అనేటప్పటికీ మనకి హ్యాండ్ ఎప్పుడు 7 ఇంచెస్ దాటకూడదు పొడవు. ఒకవేళ కస్టమర్ అడిగితే మనం ఏమీ చేయలేం, కానీ మ్యాక్సిమం హైట్ వచ్చేసరికి 7 ఉండాలి. అంటే నేను చెప్తుంది లెంత్ ఆఫ్ ద హ్యాండ్ యొక్క లెంత్ 7 ఇంచెస్ మించకుండా ఉండాలి. సో ఈ మెజర్మెంట్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు ఎప్పుడైనా సరే పఫ్ స్లీవ్స్ అనేవి స్టిచ్ చేయాలి అనుకుంటే నా వీడియోని దగ్గర పెట్టుకొని స్టిచ్ చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్లో నాకు చెప్పండి. నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేస్తాను. సో ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ నా లాస్ట్ వీడియోలో వచ్చేసి కొంతమంది కామెంట్ చేశారు, హ్యాండ్స్ డ్రాఫ్టింగ్ చూపించండి, అలాగే 11 ఇయర్స్ పిల్లలకి పట్టులంగా జాకెట్ కుట్టడానికి డ్రాఫ్టింగ్ చూపించండి అని అడిగారు. నేను అన్నీ కూడా చేస్తానండి, కాకపోతే కొంచెం టైం కావాలి నాకు కూడా. మీరు అడిగారని చెప్పి కంగారుగా వీడియో అప్లోడ్ చేసి దాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. మీ టైం కూడా వేస్ట్ అవుతుంది ఆ వీడియో వల్ల. సో నేను ఏంటంటే ఒక వీడియో చేసాము అంటే అందులో కొత్తగా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇన్ని వీడియోస్ చూసిన తర్వాత నా వీడియో చూసాక ఇంకా ఇదే పర్ఫెక్ట్, ఈ మెథడే ఫాలో అవ్వాలని మీకు అనిపించాలి. సో అంత మంచి ఇన్ఫర్మేషన్తో ఉన్న వీడియోస్ మీకు ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. సో నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఖచ్చితంగా మీరు అడిగిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం కిందన ప్లీట్స్ అన్నీ చేసేసాము. ఇప్పుడు పై వైపున ప్లీట్స్ అన్నీ చేయాలి. ఎలా అంటే పైన కూడా మనం టక్స్ పెట్టుకున్నాం కదా, హ్యాండ్ డ్రాఫ్టింగ్ చేస్తున్నప్పుడే మనం పైన టక్స్ అనేవి పెట్టుకున్నాం కదండి. సో ఆ టక్స్ అంచులాగా మధ్యలో ప్లీట్స్ అనేవి వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ కూడా అంతేనండి, సేమ్ చాలా చిన్న ప్లీట్స్ని మనం అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్లీట్ సైజ్ అనేది ఒక దగ్గర పెద్దగా ఒక దగ్గర చిన్నగా వచ్చేస్తే లుక్ మారిపోయి చూడడానికి అన్ఈవెన్గా ఉంటుంది. సో అలా లేకుండా ఇలా ఏదైనా ఒక టూల్, నేను దీన్ని యూజ్ చేశాను, మీ దగ్గర నార్మల్ చంపిన్ ఉన్నా కూడా దాంతో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు చేత్తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. కొన్ని ఫ్యాబ్రిక్స్ ఈజీగానే ఫోల్డ్ అయిపోతాయి, కానీ వీలైనంత చిన్నగా. వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది నేను ఎంత చిన్నగా ఆర్గనైజ్ చేశాను అని ప్లీట్స్ని. సో వీలైనంత చిన్నగా ప్లీట్స్ని ఆర్గనైజ్ చేసుకుంటూ కుడితే బ్లౌజ్ లుక్ చాలా బాగుంటుంది. కంప్లీట్గా చూడండి, లాస్ట్లో ఈ స్లీవ్ లుక్ చూసిన తర్వాత మీరే కామెంట్ చేస్తారు చాలా బాగుంది అని. అంత పర్ఫెక్ట్గా వచ్చింది స్టిచ్చింగ్. కొంతమంది కస్టమర్స్ అనుకుంటారు, అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి స్టిచ్చింగ్లో అనుభవం ఉన్న కొంతమంది టైలరింగ్ చేసే వాళ్ళు కూడా అనుకుంటారు, పెద్ద సైజు బ్లౌజెస్కి ఇలాంటి డిజైన్ కుడితే అంత బాగోదు అని. నేను మీకు చెప్తాను, చాలా పెద్ద సైజు బ్లౌజ్ డిజైన్ కదా. సో అలాంటి బ్లౌజెస్కి కూడా అందాన్ని ఇవ్వగలగాలి అనుకుంటే ఈ మెజర్మెంట్స్ని ఫాలో అవ్వాలి. ప్లీట్స్ మెజర్ ఎంత తీసుకోవాలి. సన్నంగా ఉన్న వాళ్ళకి పెద్ద ప్లీట్స్ పెట్టినా కూడా చూడడానికి బాగానే ఉంటుంది, కానీ పెద్ద షోల్డర్ అవి హెవీగా ఉన్న వాళ్ళకి పెద్ద ప్లీట్స్ పెడితే బాగోదు. సో మీ కస్టమర్ ఎవరైనా అడిగితే మీరు ఇలా సజెస్ట్ చేయండి, చిన్న ప్లీట్స్ పెడతాము అని. వీలైతే ఈ వీడియో రిఫరల్గా కూడా చూపించండి. చూడండి హ్యాండ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు చివరి టక్ వరకు కూడా నేను ప్లీట్స్ అన్నింటినీ ఒకే మెజర్మెంట్ వచ్చే విధంగా చాలా స్లోగా, ఫస్ట్ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించాను, ఇప్పుడు చూడండి స్లోగా చూపిస్తున్నాను. సో అంత స్లోగా నిదానంగా ప్లీట్స్ని వేసుకుంటూ వెళ్ళాలి. ఇలాంటి డిజైన్స్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా కంగారు పడకూడదు. నేను చాలామందిని గమనించానండి, టైలరింగ్ చేసేటప్పుడు చాలా కంగారు పడిపోయి ఫాస్ట్గా కుడతా ఉంటారు. అలా కుడితే మనకి టైము వేస్ట్, క్లాత్ వేస్ట్, మన దగ్గర కుట్టించుకున్న వాళ్ళు కూడా డబ్బులు వేస్ట్ అని ఫీల్ అవుతారు. లుక్ అంత బాగా రాదు. సో నిదానంగా మనం తీసుకున్న డబ్బులకి న్యాయం చేసేలాగా టైం ఇచ్చి టైం తీసుకొని కుట్టండి స్లోగా.
కొంతమంది బ్లౌజ్ కుట్టేటప్పుడే బ్లౌజ్తో పాటు ప్లీట్స్ని కూడా అలైన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేస్తారండి. కొంతమంది బిగిన్నర్స్కి కన్ఫ్యూజన్గా ఉంటుందని నేను ముందే ఇలా చెప్తున్నాను ఈ వీడియోలో. లేదు మాకు అలానే కావాలి మెథడ్ అనుకుంటే ఆ మెథడ్ కూడా నేను మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను ఇంకో వీడియోలో. మన స్లీవ్ని ఇంకా బ్లౌజ్కి అటాచ్ చేయలేదు కాబట్టి మీకు ఆ స్లీవ్ కరెక్ట్ షేప్ అర్థం అవ్వాలని నేను ఇలా ఒక హ్యాండ్ షేప్లో దాన్ని ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఆ బుట్ట కానీ అటాచ్ చేసిన తర్వాత బ్లౌజ్కి ఆ లుక్ ఎలా ఉంటుంది అనేది నేను ఇలా పెర్ఫామ్ చేసి చూపిస్తున్నాను మీకు. నాకైతే సూపర్గా నచ్చేసింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను.